ఫోన్ మాట్లాడుతూనే ఉన్నావు. నువ్వు దొబ్బే మేడమా నువ్వు మేడంతో మాట్లాడట్లేదు. మేడం నేను మళ్ళా చేస్తాను. పిల్లోళ్ళకి ఏదైనా ఫుడ్ పెట్టిండు. సన్నా నువ్వు ఎయిర్టెల్ ప్లాన్, నేను ఫ్యామిలీ ప్లాన్ చెప్తాండి. టెండర్లా నీ పెండే తీస్తా, గ్రైండర్లా నేను పచ్చడి చేస్తావు. అందరు నమస్తే. జిమ్మి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో అటుకు బయటికి పోతుంది ఏదో ఫంక్షన్కి అని చెప్పి. ఇప్పుడు చూడు పోయి ఎట్లా పెడతారు స్పాట్ అంటే పోకోకుండా అబౌట్ టెన్షన్ ఉండేది. అట్లా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నట్లు కవర్ల రింగ్ ఇస్తాను. ఆల్రెడీ నందుకు చెప్పినాను లోపల మొబైల్ కనబడుకోకుండా సెట్ చేసాడని అని చెప్పి. ఇప్పుడు పోయి మన పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తారని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ వీడియో చూసి ఎంజాయ్ చేసేయండి. నువ్వు వాళ్ళ వాళ్ళ ఫోన్లు వాళ్ళు వెయిట్ చేస్తారాడా? ఏ నువ్వు పెద్ద చిన్న లేకుండా అందరినీ వెయిట్ చేపిస్తావు. ఏ 2 minutes బ్రోనా నేను పెడతా, నువ్వు ఫుడ్ పెట్టే వాళ్ళు పెడతారు. పో తల్లిస్థానం నువ్వే కాదు వేరే వాళ్ళు కూడా వస్తారు తల్లిస్థానం లేకి. నువ్వు తల్లిస్థానం నువ్వే కాదు వేరే వాళ్ళు కూడా వస్తారు తల్లిస్థానం లేకి. నువ్వు ఏదో నువ్వే పెద్ద తల్లి అయిపోయినావు. నువ్వు పోరా. మనం వస్తాడు 11 తర్వాత దాటకూడదు, బయలుదేరకూడదు. నువ్వు క్యాలెండర్ చూడు, క్యాలెండర్లో ఏం రాసినారు చూడు. చాగస్సాలు కాదు. నేను చేస్తాను కొంపలో నుంచి బయటికి పోయాక నేను ఫోన్ కొడతా, నువ్వు ఉండి సావు. నేను చేస్తాను కొంపలో నుంచి బయటికి పోయాక నేను ఫోన్ కొడతా, నువ్వు ఉండి సావు. ముదరష్టం తగిలినట్లు తగిలిసి వచ్చినావు నా ప్రాణానికి. చెప్పులతో కొడతారు తెలిస్తే. ఇంకా నాది రీఛార్జ్ ఉంది, 2 రోజులు ఉంది ఇంకా ప్లాన్. కస్టమర్ కేర్ మేడం ఆల్రెడీ ఇంకా నాది 2 days ఉంది వ్యాలిడిటీ. మీరు అప్పుడే ఫోన్ చేసిన అవసరం లేదు. అందరు వెళ్ళిపోయిన తర్వాత రీఛార్జ్ చేసుకుంటా. చేయద్దండి, నా కస్టమర్ కేర్ నుంచి ఎక్కువ కాల్స్ రానిద్దండి. నేను చెప్పు యాడి దింపి ఆడ పవన్ గానే దింపుతాడు. పో ఎవరు వాడేమి కర్ణాటక యుద్ధానికి నువ్వు ఆడే లేట్ అయితే వాళ్ళందరికి ఫుడ్ పెట్టి చూసుకో. అండ్ కొద్దిగా వేసేసి ఒక నిమిషం. లేట్ అయితే కాదు, పప్పు ఫ్రై ఉంది తిని. ఓకేనా? లేట్ అయితే కాదు లేట్ కానీ. ఎందుకంటే మనం పోయిన తర్వాత మనం లేట్ అవుతుంది అని పట్టించుకోకూడదు. మన గంట అటు ఇటు అయినా అవును చెప్పేది గంట అటు ఇటు అయినా నేను ముహూర్తం ఇప్పుడు వచ్చి ఎప్పుడు బయలుదేరాలనేది నేను క్యాలెండర్ చూసి చెప్తాను. ఆ క్యాలెండర్ బట్టి మీరు వద్దురు. పిచ్చి పెట్టింది నీకు కొత్తగా క్యాలెండర్ వాస్తులు వెళ్ళి రావడం. వాస్తులు క్యాలెండర్లు కాదు కొన్ని సమయాలు యాడికి లేట్ అయిపోతుంది. నువ్వు ఆ దింపుతాడు పో, నువ్వు పోయి దింపు. నేను పోయి ఎక్కించుకొచ్చేది ఉంది. నీకు ఆల్రెడీ చెప్పిన నీకు రెంటు గింటు భోజనము సరుకులు మొత్తం అంతా A to Z నేనే ఇస్తాను, ఖర్చులన్నీ నేనే చూసుకుంటాను. నేను ఆల్రెడీ క్లియర్ కట్ చెప్పిన. ఓసారి మాట ఇచ్చినాక నేను తప్పేదేం లేదు. నువ్వు డూప్లెక్స్ హౌస్లో ఉంటావో నీ ఇష్టము, నేనేం వద్దనిలే. నువ్వు ఇంకా డూప్లెక్స్ హౌస్ ఏడని విల్లాలో ఉన్నావు అంటే సెక్యూరిటీగా ఉంటుంది. ఎవరు చూడరు, ఎవరు పట్టించుకోరు, ఎవరికి తెలియకుండా ఉంటుంది. నువ్వు దొబ్బే ఒక్క నిమిషము. ఇప్పుడు వాళ్ళు బయలుదేరిపోయినాక నేను ఫోన్ చేస్తాను, నువ్వు అప్పుడు బయలుదేరు.
రీఛార్జ్ అనేది మనకు 2 రోజులు ఉంటుంది, 29 days ఇస్తారు ప్లానింగ్. కస్టమర్ కేర్ అన్నిసార్లు ఫోన్ చేయదు, నువ్వు డూప్లెక్స్ ఏమేమో మాట్లాడుతున్నావు నాకు డూప్లెక్స్ రీఛార్జ్ అంట 2 నెలలు చేయించుకుంటే 3 నెలలు వస్తుంది. నేను మళ్ళీ చేస్తా ఉండు. ఏమి నన్ను దింపు అంటే సోది, నేను వెళ్తున్నానంటే ఫోన్లే అని ఒక అయ్యో మిస్ ఫీలింగ్ గట్ర లేదు, ఎప్పుడెప్పుడు దొబ్బుదామా అన్న గట్ర లేదు, ఎప్పుడెప్పుడు దొబ్బుదామా అన్నట్టు నువ్వేమైనా యుద్ధానికి పోతున్నావా? నేనేమన్నా మిస్ ఫీలింగ్ వచ్చేకి ఫోన్లే అయితే రా. ఎవరు? నేను దింపుతాడు పో, వాడు వేరే వాళ్ళ ఫ్రెండ్. నేనే దింపల్లా, ఇంకోరు నేనే ఎక్కించుకొని రావాలంటే 2 పనులు అట్ ఏ టైం చేసే కాదు. ఎవరు? నేను ఎవరో కస్టమర్ కేర్ వాళ్ళతో మాట్లాడుకుంటా అనలే కానీ నాకు ఇందాక నుంచి తప్పుడు కూతురు చెప్తున్నా, నాకు ఎక్కడ అర్థం అవుతుంది. ఏది అర్థమవుతుంది? ఊరికే మాటలు మార్చేస్తున్నావు. అంత రేషన్ ఇస్తాను ఇది అదని చెప్తున్నావు, నాకు ఒక్క మాట రేషన్ కార్డు ఉంటేనే కార్డు సిమ్ కార్డు ఇస్తారట. రాలేదు ఇంకా రేషన్ కార్డు వేరే. అదే చెప్తా ఉన్నా అమ్మకి, రేషన్ కార్డు లేదు నాకు. ఆధార్ కార్డు ఉంటే సిమ్ వస్తుంది, సిమ్ కార్డు ఉంది కదా. రేషన్ కార్డు లేదే వాళ్ళ అమ్మ నాకు కలిపి రేషన్ కార్డు తీసుకుందాం అంటుంది. రేషన్ కార్డు లేదే వాళ్ళ అమ్మ నాకు కలిపి రేషన్ కార్డు తీసుకుందాం అంటుంది సిమ్ కార్డు కోసం. ఎవరితో? కస్టమర్ కేర్. రేషన్ కార్డు ఇచ్చాను. మీరు రేషన్ కార్డు ఎవరు ఆవిడ? ఒకసారి ఇవ్వు. నీ మాట్లాడు. నీకు ఇంగ్లీష్ వచ్చా? హిందీ వచ్చు. హిందీ వచ్చా? వచ్చు, అర్థమవుతుంది. అర్థమైతే నువ్వు ఏమడగలనుకుంటాను హిందీలో నన్ను అడుగు ఒకసారి. వెంటనే మీ రేషన్ కార్డు ఎవరికంటే వాళ్ళకి ఇద్దరు ఇవ్వరు, వైఫ్ అండ్ హస్బెండ్ కి ఇస్తారు. అయితే బాబు తెలియదు అనుకుంటా పిచ్చది. లేదా నందింపు నువ్వు ఇచ్చేది పర్సనల్ ఇన్ఫర్మేషన్స్ గట్రా పిచ్చాని. నేను అదే చెప్తాను. హలో, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ బయటపెట్టి సావద్దు. మనది ఏదైనా పర్సనల్ గా గుట్టుచప్పుడు కాకుండా ఉండాలి. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ బయటపెట్టి సావద్దు. మనది ఏదైనా పర్సనల్ గా గుట్టుచప్పుడు కాకుండా ఉండాలా. నువ్వు అదే చెప్తాను. నా భార్య కూడా బయట పెట్టకూడదు. పర్సనల్ అన్నాడు, పర్సనల్గా ఉండాలి. ఇన్ఫర్మేషన్ అనేది బయట తెలియకూడదు. నువ్వు ఏడైనా విల్లాలో ఉంటే డూప్లెక్స్ హౌస్లో మేలు వాచ్మెన్కి కావాలంటే ఒక 500-1000 రూపాయలు ఎక్కువ ఇచ్చి తక్కువ ఇచ్చినామంటే ఎవరు వచ్చిపోతున్నారు అనేది చెప్పకుండా ఉంటాడు, ఎవరు రానియకుండా చూసుకుంటాడు. ఏంది మీ నా ముందే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ భయపడాలా నీకు? ఏంది మీ నా ముందే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ భయపడాలా నీకు? హలో మేడం. మేడమా నేను మేడంతో మాట్లాడట్లేదు. మేడమా నేను మేడంతో మాట్లాడట్లేదు. ఎవరితోనూ మాట్లాడుతున్నావు? అది కూడా నా రివర్స్ ఏదో డిఫరెంట్ గా మాట్లాడుతున్నావు. మేడం డబ్బులు లేవు, మీ రీఛార్జ్ చేయించుకుంటా, డబ్బులు వచ్చినా చేయించుకుంటా. ఎవరు నిమ్మి అసలు ఎవరు పట్టించుకుంటారు? ఎవరు నిమ్మి అసలు ఎవరు పట్టించుకుంటారు? నేను 12 నుంచి 30 సార్లు ఫోన్లు కొడతాను. ఉండి సావు వాళ్ళు పోయినాక నేను ప్లాన్ గురించి మాట్లాడతా కదా. నేను ఆల్రెడీ ప్లాన్ బి 2 పెట్టినాను. ప్లాన్ బి, ప్లాన్ ఏ వచ్చేసి వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్లాన్ బి నేను షిఫ్ట్ చేస్తా. ఏంది ఎక్కడికి? ఏది ప్లాన్లు షిఫ్ట్ చేసుకునే ఉండదా? 399 ఒకటి ప్లాను, ఇంకోటి 649 ప్లాను. మేడం నేను మళ్ళా చేస్తాను. పిల్లోళ్ళకి ఏదైనా ఫుడ్ పెట్టిండు సన్నా సన్నా. ఆఫీస్లో పిల్లోళ్ళు ఉండరా ఏమి? ఆఫీస్లో జాబ్ చేయరా? ఏమి ఏ తిక్క తిక్కగా ఏమి ఇప్పుడు ఏమన్నా? నువ్వు అంత డిఫరెంట్ గా మాట్లాడుతున్నావు. మేడం పోయి కూరగాయలు తెచ్చుకొని ఫస్ట్ వండి పిల్లోళ్ళకి పెట్టు, నేను మళ్ళీ మాట్లాడతా. ఏంది బాధ ఏం చెప్పు? వండి పిల్లలు పెట్టేకి ఆవిడ ఏమైనా కన్న పిల్లల ఆఫీస్ మెంబర్స్ కి వండి పెడుతుంది ఆవిడ? వాళ్ళకి ఆఫీస్లోనే ఉంది కదా. నీకు రీఛార్జ్ కి ప్లాన్ ఏంది? బానే ఉంది కదా, నీకు ఏమి అయిపోలేదు? ఏమి నీకు నోటిఫికేషన్ కూడా నాకు రాలేదు. నాకు అయిపోతే నోటిఫికేషన్ నేనే కదా వేస్తా నీకు. ఏ ప్లాన్ అది? ఎయిర్టెల్. ఇది నువ్వు ఎయిర్టెల్ ప్లాన్, నేను ఫ్యామిలీ ప్లాన్ చెప్తాండి. నువ్వు ఎయిర్టెల్ ప్లాన్, నేను ఫ్యామిలీ ప్లాన్ చెప్తాండి. ప్యాకేజ్ ప్లాన్. ఫ్యామిలీ ప్లాన్ ఏంది? నీ పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు. ప్యాకేజ్ ప్లాన్ ఏంది? ప్యాకేజ్ నువ్వు పెద్దోళ్ళ వెయిటింగ్ ఎంతసేపు కాసుకుంటారు వాళ్ళు. ఫస్ట్ నా మైండ్ అంతా వేరే ఉంది. ఇప్పుడు కస్టమర్ కేర్ మాట్లాడితే ఎవరైనా నా పిల్లలకి పెట్టు, నేనే సరుకులు ఇస్తాను, డూప్లెక్స్ అని ఎవరు మాట్లాడతారు? నీ జాబ్ చేస్తా అన్నది శాలరీ రాలేదు అంటే సరేలేమ్మా. అవన్నీ ట్రాప్ ని ఊరికంటే వాళ్ళు తెలియని వాళ్ళతో మాట్లాడేది. నీకు తెలుసా హనీ ట్రాప్ ఏమేమో అంటారా? నీకు ఆ మాత్రం నాలెడ్జ్ లేదా? ఎవరితో అంటే వాళ్ళతో ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? ఈ హనీ ట్రాప్ కాదు,
కర్డ్ ట్రాప్ ఇది కర్డ్ ట్రాప్ ఇది. మర్యాదలు పోయినాయి అనుకో, మామూలుగా ఉన్నాను. ఎందుకు పోతే మర్యాద పోకూడదనే కదా. ఎందుకు మాట్లాడుతున్నావు అమ్మాయిలతో? నీకు తెలీదు అని చెప్పు. నాకు తెలీదు కాదు, నీకు తెలియదు అంటే నాకు తెలియనట్లు కాదు. అర్థమైందా? నీకు తెలుసా? నాకు తెలుసు కాబట్టి మాట్లాడతాను. ఎవరు రీఛార్జ్ చేయించుకునే ఫోన్ చేయాలంటే కంపెనీ కాల్స్. అసలు నేను ఎక్కడ వినలేదు రీఛార్జ్ కోసం. నువ్వు పో, ఇప్పుడు నీకు ఎందుకు అవన్నీ? నేను పోతా అంటే నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ గా నాకు ఇప్పుడు వెళ్ళాలి. నేనేం ఓవర్ యాక్షన్ నేను ఏంది మాట్లాడను. నువ్వు పో. నేను ఫోన్ ఇవ్వు. ఫోన్ ఇట్లా దొబ్బద్దు నన్ను ఊరుకూరికే. ఒకసారి ఇవ్వు. దొబ్బద్దంటే ఇది దొబ్బద్దంటే ఇట్లా తగులుతుంది నీకు. ఇక్కడ ఎముకుందా? నీ కాడేముంది? చెక్ ఉందే. గో నువ్వు పోరాడా. నీ ఇంట్లో వాళ్ళు బాధపడతా అంటారు. ఎంతసేపు అని వెయిట్ చేస్తారు? ఎవరి కోసమో చూసే పోతున్నారు. నువ్వు ఇట్లా పనులు చేస్తావని. నేను ఏ పనులు చేయలేదు. నువ్వు బయలుదేరు. పెళ్లి అయింది నీకేంది? మీ వేరే ఆడపిల్లలతో మాటలు ఇందాక నుంచి ఫోన్ ఫోన్లు చేయొద్దు ఫోన్లు చేయొద్దు కాదు. నువ్వు ఇట్లా బ్యాడ్ గా చిత్రీకరించి నువ్వు ఇట్లా ఏదైనా మాట్లాడితే పక్కన ఇన్నో నిజం అనుకుంటారు. నాకైతే క్లియర్ గా వేరేగానే అర్థం అవుతున్నాయి నువ్వు మాట్లాడే మాటలు. వేరేగానే అర్థం అవుతున్నాయి నువ్వు మాట్లాడే మాటలు. కస్టమర్ కేర్ అయితే ఎవరు అట్లా పిల్లలకి పెట్టి ఫుడ్, నేను రేషన్ డబ్బులు ఇస్తాను, రేషన్ కార్డు మన ఇద్దరం వేసుకుందాం. అది నా మంచితనం. ఏంది ఊర్లో అందరికి రేషన్ కార్డులు ఇస్తావా నువ్వు? మళ్ళీ ఎట్లా ఇస్తావు నువ్వు రేషన్ కార్డు? మనకి రేషన్ కార్డు గురించి ఐడియా లేదు, అందుకు ఏదో చెప్పినా. నువ్వు ఇస్తావా లేదా? నువ్వు పోతావా పోవా? ఆడ ఇంట్లో వాళ్ళు వెయిటింగ్ వాళ్ళు నీ కోసము. నువ్వు త్వరగా బయలుదేరు. నాకు నేను వచ్చిన తర్వాత మాట్లాడతాను. నేను మా మమ్మీని తీసుకొచ్చి మాట్లాడు. నేనేం వద్దన్నా. పోయి మాట్లాడు. నేనేం వద్దన్నా. చిల్లర కథలు వాడుతున్నా. నాకు అవసరం కూడా లేదు. అంటే కూడా కావట్లేదు నీకు మొన్ననే శారీకి డబ్బులు ఇచ్చినాను 8,000. నువ్వు మళ్ళా మెసేజ్ పెట్టావు శారీ కని. ఏంది మేడం 29 రోజులు ఇవ్వడం ఏంది? ఏడైనా రీఛార్జ్ అంటే నెలకు ఎన్ని రోజులు ఉన్నాయో? ఒక్క నిమిషం. నెలకి ఎన్ని రోజులు ఉంటాయి? మామూలుగా 30 రోజులు ఉంటాయి. 30 రోజులు మీరు ఇయ్యాల ప్లాను. 28-29 ఇస్తారంటే ఏమ 30 రోజులు మీరు ఇయ్యాల ప్లాను. 28-29 ఇస్తారంటే ఏమనుకోవాలా మేడం మేము? నువ్వు ఏటికి వెనక్కి వస్తాను వాటికి. చీర కాదు షేర్ అని ఉండేది. ఏదైనా ఉంటే నాకు ఓపెన్ గా చెప్పి నీ పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళకముందు అసలు ఫస్ట్ నేను ఇలా కదిలి ఒక్క సెకండ్ కాలేదు, అప్పుడే ఫోన్ చేసి ఒక్కడు మాట్లాడి నేను ఇట్లా డోర్ వేసి మళ్ళీ రిటర్న్ వస్తున్నాను. అసలు నీకు ఏమైనా ఉందా నీ సెన్స్? అసలు నీకు ఏమైనా ఉందా? చెవులు ఈ పక్క పెట్టుకొని పోల్సిన అవసరం ఏంది? నీ దృష్టి అంతా మాట్లాడుతాను. ఇంకా డోర్ ఇక్కడ సరే వెళ్ళి మాట్లాడతాను. నువ్వు వెళ్ళిపోయిన 5 నిమిషాలకే స్టార్ట్ చేస్తాను మాట్లాడేది. ఓకేనా? ఎందుకు మాట్లాడతావు? ప్లాన్ వాళ్ళ చెప్పద్దా? వాళ్ళ జీతాలు ఎందుకు ఇస్తున్నారు? నువ్వు ఒకసారి నాకు ఫోన్ చేయి. ఎవరికి ఫోన్ చేయి ఒకసారి. ఎవరికి? అసలు నీది కాల్ నీదేమి అవిపోలేదు. ప్లాన్ అయిపోతే నాకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లాన్ అయిపోతాదని ముందుగానే చెప్తారు వాళ్ళు. ప్లాన్ అయిపోయినాక చేయరు ఫోను. నాకు ఏదో నువ్వు అబద్ధం చెప్పద్దు, నిజం నా మీద ఒట్టే. నీకు ఏదైనా ఉంటే నాకు ఓపెన్ గా చెప్పు, నేనేం అనను. నాకు చెప్పే నిజం చెప్పు, నేనేం అన్ను. ఓపెన్ గా చెప్పు. ఏంది ఓపెన్ చెప్పేకి? ఎవరితో మాట్లాడుతున్నావు? కస్టమర్ కేర్. నువ్వు నాకు ఓపెన్ గా చెప్తావా లేదా? ఫోన్ నేను మాట్లాడతాను. అంటా ఏమో అనుకోవాలా? వీళ్ళ ఇంట్లో వీడు రీఛార్జ్ చేసుకునే కూడా ఇంట్లో వాళ్ళ డెసిషన్ తీసుకుంటాడేమో. అసలు రీఛార్జ్ కి ఎవరైనా అంతసేపు మాట్లాడతారా? చేస్తారు కదా ఫోన్లు. నీ తేపగాడవా నువ్వేమైనా? అమ్మాయిలతో అంతసేపు మాట్లాడుకుంటూ కూర్చో. దయచేసి సీదా చెప్తాను, నువ్వు ఏదో ఏ పని మీద వెళ్తానో ఆ పని మీద వెళ్తే నీకే మంచిది. నాకు మర్యాదగా నీ మర్యాద నీ మంచి కోసమే చెప్తాను. ఈడ ప్లాన్ గురించి మాట్లాడుతాండే పాప గురించి. నువ్వు మధ్యలో నిజం చెప్పానా? నువ్వు ఏ ప్లాన్ మాట్లాడట్లేదు. అంటే నేను ప్లాన్ వేసుకోలేదా? నువ్వేదో ప్లాన్ వేసుకున్నావు. మళ్ళీ ప్లాన్ ప్లాన్ ఉండేటప్పుడు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు కదా నువ్వు. అదో ప్లాన్. ప్లాన్ ఉండేటప్పుడు నన్ను పెళ్లి చేసుకోకుండా ఉండొచ్చు కదా నువ్వు. అదో ప్లాన్. ఏం ప్లాన్ ఇది? ఏ ప్లాన్? ఏ ప్లాన్ బి? ఏమే నాకు చిరాకు తెప్పిద్ది. నువ్వు బయలుదేరి వాళ్ళు కాసుకున్నారు. ఎంతసేపు వెయిట్ చేస్తాను? ఎంతసేపు వెయిట్ చేస్తాను? నాకు అవసరం లేదు. నేను మా ఇంట్లో చెప్తాను, నేను రాను. నువ్వు పోవా? నేను పోను. నువ్వు స్పాట్ లో డేసినట్లు అట్లా ఎప్పుడు అనుకో, వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. నేను పోను. నేను ఎందుకు పోతాను? నేను ఇంక పోను. వద్దు, నువ్వు అట్లా డెసిషన్లు తీసుకోవద్దు దయచేసి. నువ్వు పోవా? నాకు ఇప్పుడు ఏదో తేలాలి. ఇస్తా ఉండు.
హలో హలో, నేను ఇప్పుడు రాను, వస్తాను, మీరు వెళ్ళండి, నేను వస్తున్న తర్వాత. ఆ ప్లాన్ బి క్యాన్సిల్ అయింది, వాళ్ళు పోవడం లేదు, నువ్వు కూడా రావడం లేదు. ఓకేనా మేడం, అర్థం చేసుకోండి మేడం. మీకు రీఛార్జ్ డబ్బులు ఇద్దామని చెప్పి రమ్మని చెప్దాం అనుకోండి. రీఛార్జ్ ఇప్పుడు నేను రీఛార్జ్కి డబ్బులు ఇచ్చే పొజిషన్ లేదు, పోవడం లేదు ఎవరు. సిస్టర్ మీకు తెలుసా తనకి పెళ్ళి అయిపోయిందని? పెళ్ళి అయ్యి 1 month కూడా అవ్వలేదు. అంటే పెళ్ళైన వాళ్ళు సిమ్ కార్డులు వాడరా? ఇవన్నీ మాట్లాడ. సరే నేను మళ్ళీ చేస్తాను మేడం. నేను కొద్దిగా మీరు చెప్పిన ప్లాన్లు ఏ ప్లాన్ బెస్ట్ అనే దాన్ని బట్టి నేను ఫోకస్ చేసి ఒక డెసిషన్ తీసుకుంటాను. ఓకేనా? నేను ఇక్కడ వెళ్ళిపోతే నువ్వు దాన్ని తీసుకొద్దాం అనుకుంటున్నావు, లేదంటే ఇప్పుడు నేను Thank you, వెళ్ళిపోతే madam. బయటికి వెళ్ళి దాన్ని ఒక రూమ్ తీసుకెళ్తాం, అంతేనా? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, మిస్ యూ అండ్ లవ్ యూ. ఏమి ఏం చెప్తున్నావు? అండ్ లవ్ యూ. ఏమి ఏం చెప్తున్నావు? ఇంగ్లీష్లో వాళ్ళ దగ్గర చెప్పా, ఇంగ్లీష్లో గ్రైండర్ లా నీ పెండే తీస్తా గ్రైండర్ లా నిన్ను పచ్చడి చేస్తా. చచ్చిపోతానండి నేను. మళ్ళీ ఎవరికి చేయలే నీ మాకమ్మ. పోనీ. చూసుకో, ఎవరు చేసినా చూసుకో, ఇవ్వు ఎవరు చేసినా చూసుకో, ఇవ్వు. ఎవరు చేసినా చూసుకో. ఏం లేదాడా? ఎవరితో చెప్పినావు నువ్వు మరి? ఎవరితో ఎవరితో Love you అని. కస్టమర్ కేర్ వాళ్ళు ఎందుకు చేస్తారు ఫోను? కస్టమర్ కేర్ వాళ్ళతో ఎందుకు మాట్లాడతా నేను? నువ్వు నీ పిచ్చి పైత్యం కాతే లేదు, నమ్మకాలు లేవు, అది మెయిన్. నమ్మకాలు ఉండింటే వేరే ఉండేది, అది అంతే, ఏం లేదు. ఎంత హర్ట్ చేసేవరా, నన్నే పట్టుకొని నువ్వు కొట్టేకొచ్చినావు అంటే. నా ముందు ఎందుకు మళ్ళీ అట్లా మాటలు ఇప్పుడు మాట్లాడు? పోతానావా, పోవడం లేదా? మేడం ప్లాన్ సి 4 లేదులే, ఊరికే అంటున్నా కానీ డ్రాప్ చేయాలా? అబ్బా